అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున మనము తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు. మరి ఇక్కడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలు. ఆన్‌లైన్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలండి. మరి ఆదివారం రోజున మనం చిన్న ప్రార్థన చేసుకొని, మరి పాట పాడుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. మరి ఆదివారం రోజున మరి నాయన మమ్మల్ని ఈ విధంగా మరి కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. మరి లాస్ట్ వీక్ అంతట్లో కంటికి రెప్పలా కాచి కాపాడిన మీకు వందనాలు తండ్రి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు నాయన, ఎన్ని ఇబ్బందులు కలిగిన నాయన మీరు తోడున్నారు. మీ కృప మా మీద ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన మరి కొత్త ఆదివారం రోజున, మరి కొత్త వారము, మరి ఆదివారం రోజున నాయన మేము మరి మిమ్మల్ని ఆరాధించుకుని మరి వాక్యం వినుచుండగా మీ కాపుదల దయచేయండి, మీ తోడు నీడ మాకు దయచేయమని కోరుకుంటూ మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. మనకు అందరికీ తెలిసిందే, స్తుతి పాడుటకే బ్రతికించినావు అని పాట పాడుకుని మరి ప్రభువుని మనం మహిమపరుద్దాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లిపై నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందామండి. మరి వాక్య ధ్యానంకి మనము మరి లూకా సువార్తలో 19వ అధ్యాయం చూసుకుందాము. మొత్తం కాదు, మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో మనము 7 వచనాలు చూసుకుందామండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. యెరికో పట్టణం ప్రవేశించి దాని గుండగా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సనుగుకొనిరి. ఆమేన్. సో లూకా 19వ అధ్యాయం 1-7 వచనాలు. దీంట్లో ఎరుగుట, యేసుని ఎరుగుట అంటే యేసుని ఎరుగుట, యేసు గురించి త్వరపరుట అనే మరి టాపిక్ గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. యేసుని ఎరుగుట, యేసుని గురించి త్వరపరుట అంటే దేవుడు ఎవరు, యేసు ఎవరు అని తెలుసుకోవాలి. యేసు గురించి అంటే జీసస్ గురించి మనము వీ హ్యావ్ టు
ముందుకెళ్ళుట అంటే త్వరపడుట అంటే తొందరపడాలి. యేసు గురించి తెలుసుకోవడానికి తొందరపడాలి. యేసుని చూడడానికి తొందరపడాలి. యేసుతో మాట్లాడడానికి తొందరపడాలి. అలా మన టాపిక్ వచ్చేసి ఈగర్ టు టాక్ టు జీసస్, ఈగర్ టు నో అబౌట్ ద జీసస్, ఈగర్ టు వాక్ విత్ జీసస్. యేసు ఎవరు అని తెలుసుకోవాలి అని మరి టాపిక్ మీద మనం ధ్యానం చేసుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండుగా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తతారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు. సుంకపు గుత్తతారుడు ధనవంతుడైన జక్కయ్య. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అండి. మరి సుంకాలు వసూలు చేసే ఒక మనిషి జక్కయ్య. ఆయన పేరు కూడా మరి బైబిల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జక్కయ్య అనే మనిషి ట్యాక్స్ కలెక్టర్ అంట. ఆయన సుంకపు గుత్తాదారుడు అంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాడు. ఆ ఎరుకో పట్టణం అంతట్లో ఆయన ట్యాక్స్ కలెక్టరు. అంటే ఎంత ధనవంతుడో మరి మనం ఊహించుకోవాలి. ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాడు. ఆయన ఎంత మరి పర్టికులర్గా ఉంటాడంటే అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే ట్యాక్సెస్ కలెక్టింగ్లో చాలా పని పట్ల ఆసక్తి కలిగి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాడంట. అదేవిధంగా ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ అంటే యేసు ఎవరో అని చూద్దామని అనుకున్నాడంట. యేసు గురించి విన్నాడు. జక్కయ్య అనే మనిషి అప్పటికే యేసు గురించి మొత్తం అన్ని దేశాల్లో మరి బయలుపరచబడుచుండగా ఆయన కార్యాలు మరి ప్రచురం పరచుండగా మరి జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను. కానీ జక్కయ్య ఇక్కడ ఏం రాశారంటే ఆయన పొట్టిగున్నాడంట, హైట్లో పొట్టిగున్నాడు. యేసు వచ్చుచుండగా పట్టణం ఆ దారిలో అందరూ గుమ్ముగూడగా యేసు కనిపించట్లేదు అని మరి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఏం చేశాడంటే త్వరపడి అంటే ఆయనకి ఏంటంటే నేను పొట్టోండి కదా అని అనుకుని ఆయన త్వరపడి యేసు వచ్చుచున్న దారిలోనే ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. అంటే యేసు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇంకా ముందుకు వెళ్ళిపోయి అక్కడ ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చుని చూద్దాము అని అనుకున్నాడంట. మరి వాక్యం చూడు. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయ్యి ఉండను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అంటే ఈ మేడి చెట్టు ఎక్కి చూద్దామని అనుకున్నాడంట. ఆయన పుట్టాడు కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయనలో ఒక ఈగర్నెస్ అంటే ఒక ఉత్సాహం, ఒక ఏమంటే ఒక విధమైన ఆశతో ఉన్నాడు. ఏంటంటే యేసుని చూడాలి, చూస్తే చాలు, ఆయనతో మాట్లాడకపోయినా యేసుని చూడాలి అని ఆయన మనసులో ఆయన ఒక సంతోష విధమైన ఒక కోరిక తలుచుకున్నాడంట. తలుచుకోగానే ఆయనకు ఆలోచన ఏమొచ్చిందంటే నేను పొట్టండి కదా అని చెట్టు ఎక్కి చూస్తే, కానీ అదే ప్లేస్కి వచ్చి యేసు ఏం చేశాడంటే యేసు ఆ ప్లేస్కి వచ్చి నించుని మరి జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఆ మాట చెప్పిన తర్వాత రెండో థాట్ లేదంటండి జక్కయ్యకి. ఎందుకు వస్తున్నాడు, ఎందుకు మా ఇంటికి వస్తా అన్నాడు, ఏమవుతుంది ఇప్పుడు, నా పాపాలన్నీ ఏమైనా నేను చేసిన తప్పులన్నీ లేదంటే ఏంటో ఆ డౌట్లు లేకుండా డౌట్లు లేకుండా జక్కయ్య దిగిరమ్ము, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉందన్న కానీ త్వరగా అంటే ఇమ్మీడియట్గా ఇంకా సెకండ్ థాట్ లేకుండా. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక పిల్లలకి ఏదైనా ఇప్పుడు ఇగో చాక్లెట్ అనగానే పిల్లలు త్వరగా వచ్చి తీసేసుకుంటారు. వాళ్ళు ఆలోచించరు ఈ చాక్లెట్ మంచిదా చెడ్డదా, కాస్ట్లీ చాక్లెటా చీప్ చాక్లెటా లేదా అలా ఏమో ఆలోచించకుండా చిన్నపిల్లలకి ఇగో అమ్మ చాక్లెట్ అనగానే పిల్లలు వచ్చేసి తీసేసుకుంటారు. అలాంటి సంతోషంతో అలాంటి ఆనందంతో చెట్టు దిగాడని ఇక్కడ వాక్యం సెలవు. అందుకు అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అంటే త్వరగా దిగి చేర్చుకొనెను అంటే ఎక్కడ చేర్చుకున్నాడు, తన ఇంట్లో అంటే తన హృదయంలో చేర్చుకున్నట్టు. తన హృదయంలో యేసుకు స్థానం ఇచ్చాడు కాబట్టి తన ఇంట్లో చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. 7 వచనాలు చూసాము. సో అందరూ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఏమనుకుంటారంట, ఈయన పాపి అయిన జనాల్ని అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకున్నారు. అంటే చూచిన చుట్టుపక్కల ఉన్న జనాలందరూ సనుక్కున్నారంటే ఏంటంటే ఈయన ఏంది పాపుల దగ్గరికి వెళ్ళి బస చేస్తా అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో మనం ముందు చూసిన వచనాలు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. నేను నీ ఇంట్లో ఉండవలసి అంటే మీ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది.
యేసు ఎవరింటికి వస్తాడో, ఎవరి హృదయంలోకి వస్తాడో, ఎవరితో మరి ఎవరైతే దేవుణ్ణి చేర్చుకుంటారో వాళ్ళకి రక్షణ వస్తుంది. మీరు చూసినట్లయితే పేతురు మరి జాలరుడు మరి చేపలు పట్టే టైంలో చేపలు దొరకనప్పుడు యేసు ఆ ఓడ ఎక్కి ప్రసంగం చేసిన తర్వాత మరి చెప్తాడు పేతురుకి డైరెక్షన్స్ ఇక్కడ ఈ వల్ల ఇక్కడ అంటే ఇప్పుడు చేపలు పడతాయి. పట్టిన తర్వాత ఒకటే మాట అంటాడు పేతురు వచ్చి మోకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను నా నుంచి దూరంగా వెళ్ళిపోండి అని ఒక మాట అంటాడు. ఆ మాట నేను పాపినని ఒప్పుకుంటాడు అక్కడ. సో కానీ యేసు ఎప్పుడైతే ఆ బోట్ ఎక్కాడో పేతురుకి రక్షణ కలిగింది. నేను పాపినని తెలుసుకున్నాడు. అదేవిధంగా మరి జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే జక్కయ్య కూడా మరి రక్షణ కలుగుతుందని మరి తర్వాత చూసిన వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో నేడు నేను నీ ఇంట్లో నుండవలసి ఉన్నది అని చెప్పగానే ఆయన త్వరగా చేర్చుకున్నాడంట. జక్క ఏం ఆలోచించకుండా త్వరగా చేర్చుకున్నాడు. అదేవిధంగా మనం కూడా ఈ వాచనాల నుంచి ఏం నేర్చుకోవాలంటే అండి, యేసుని మనం త్వరగా చేర్చుకోవాలి. యేసు వాక్యము, యేసుకి అనుకూలమైన యేసుకి అనుకూలమైన యెహోవాకు అనుకూలమైన ఏదైనా కానీ పరిచర్యలో కానీ మరి ఆయనను ఆరాధించుటలో కానీ ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ మరి మనము త్వరపడి మనము ముందుకెళ్ళాలండి. ఏం అనుమానాలు పెట్టుకోదు, ఏమవుతుంది ఏమవ్వదు ఏమని దేవుడి మీద మనం ధ్యాస పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇక్కడ జక్కయ్య ధ్యాస అంతా జనాల మీద లేదు. చుట్టుపక్కల ఉన్న జనాలు ఏమనుకుంటారో, లేదంటే జనాలు నన్ను తిడతారా, లేకపోతే నన్ను ఏమనుకుంటారని లేదు. యేసు గురించి ఆలోచించి చెట్టెక్కాడు. యేసు గురించి ఆలోచించి చెట్టెక్కి యేసునే తలుచుకుంటూ ఎప్పుడు వస్తాడు ఈ ప్లేస్కి, ఎప్పుడు వస్తాడు నేను చూడాలని అదే ధ్యాసతో ఉన్నాడు. రాగానే యేసు ఆయన మనసుని గ్రహించి జక్కయ్య మనసుని నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది త్వరగా రమ్మనగానే ఇమ్మీడియట్గా దిగి అతన్ని చేర్చుకొని యేసుని చేర్చుకోవడం అంటే యేసుని తన హృదయంలోకి తన ఇంట్లోకి ఆహ్వానించాడంట. అదేవిధంగా మనము దేవుణ్ణి కానీ మన దేవుడైన యెహోవాని ఆహ్వానించుదామండి. మన హృదయంలోకి మన ఇల్లులోకి ఆహ్వానించి మనము మరి మారుమనసు పొందుతాము, పాపక్షమాపణ పొందుకుందాము. మరి బాప్తిసం పొంది రక్షణ పొంది మరి దేవుడు అనుగ్రహించు మరి ఈవులకి మరి ఆయన అనుగ్రహించే మరి కృపకే మనం పాత్రులమయ్యి మరి ఆయన సన్నిధిలో మనము మరి ఒక దాసులుగా మరి ముందుకెళ్దామండి. మరి ఈ వచనాలు మరి దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుంది. పరలోక ముందు మా తండ్రిని ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభునైనా లూకా సువార్తనైనా మరి ఈరోజు 19వ అధ్యాయం చదివాం 1 నుంచి 7 వచనాలు. ఈ వచనాలు ఏం నేర్చుకోవాలో మీరే మాకు సాయం తెచ్చని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ విధంగా అయితే జక్కయ్య తన హృదయంలోకి తన ఇంట్లోకి మిమ్మల్ని ఆహ్వానించాడు, ఆ విధంగా మేము కూడా మా హృదయంలోకి మా ఇంట్లోకి మిమ్మల్ని ఆహ్వానించే కృపంచో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వారమంతట్లో ఈ వచనాలని ధ్యానించుకుంటూ ముందుకెళ్ళి కృపంచో కోరుకుంటూ నేను ఎక్కడ కూడా తొట్టిల్లకుండా నాయన తండ్రి ప్రభు నాయన తండ్రి ఈ లోకానికి వెలుగైనామన్న విధంగా మేము కూడా ఈ లోకానికి వెలుగయ్యి నాయన మంచి ఈవులతో మంచి ఫలభూరితమైన జీవితం జీవించి నాయన నలుగురికి వెలుగుగా ఉండే కృపంచో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేమైనా తెలిసి తప్పులే క్షమించండి అయినా తండ్రి ప్రభ నాయన మీకు మహిమకరంగా నేను వారం అంతట్లో మీ ముందుకెళ్ళి కృపంచో కోరుకుంటూ నాయన మేమైనా తెలిసి తప్పులే క్షమించమని మరి చిన్ని ప్రార్థన నజరేయుడు నేనేస్తున్నామని నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ వీక్.